అమెరికా పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు అర్ధరహితమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. న్యూయార్క్ మేయర్ మమ్దాని భారత ప్రధాని మోదీని ఉగ్రవాదితో పోల్చారని, అలాంటి వ్యక్తిని సీఎం కలుస్తారని ప్రచారం జరిగిందన్నారు. ఈ విషయంపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం పర్యటన మన దేశ విదేశాంగ శాఖ విధానానికి అనుకూలంగా ఉందా లేదా అనే అంశాలను పరిగణలోకి తీసుకుని విదేశాంగ నిర్ణయం తీసుకుంది తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులకు అనేక మందికి విదేశాంగ శాఖ విదేశీ పర్యటనలప్పుడు అనుమతులు నిరాకరిస్తూ ఉంటారు. ఇదేదో కొత్తదైనట్టు ఒక రేవంత్ రెడ్డి గారే అక్కడ పోయి ఏదో ఉద్ధరిస్తారు కాబట్టి ఆయన నష్టం చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు లేదు. మన దేశ విదేశాంగ విధానానికి అనుకూలంగా ఉందా లేదా అనేటువంటిది ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకుంటారు తప్ప రేవంత్ రెడ్డికి ఒక విధానము ఇంకొక విధానం కాదు. ఇది ఎప్పుడు కూడా రాజకీయ కోణంతో చూడాల్సినటువంటి అవసరం లేదు. దేశం సంబంధించినటువంటి ఫారెన్ పాలసీ ప్రక్రియలో చూడాల్సినటువంటి అవసరం ఉంది. పాకిస్తాన్ అనుకూల వ్యక్తి అయినటువంటి భారతదేశం అంటే విషం చిమ్మేటువంటి న్యూయార్క్ సిటీ మేయర్ జోరాన్ మమదాన్ని కూడా సీఎం కలుస్తున్నారు, అందుకే నిరాకరించారని పత్రికలో వచ్చింది. కాబట్టి ఇది నిజమా కాదా రేవంత్ రెడ్డి గారు చెప్పాలా. ఈ రోజు ఆయన కలవాల్సినటువంటి అవసరమే ఉంది. ఆయన భారతదేశం అంటే అక్కడ ఉన్నటువంటి భారతీయుల మీద కూడా న్యూయార్క్ లో జరిగేటువంటి అనేక ఉత్సవాల మీద ఆయన నిబంధనలు పెట్టాడు. అనేక రకాలుగా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అనుకూల వాతావరణము న్యూయార్క్ లో క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. భారతదేశం అన్నా విషయం చెబుతా ఉన్నాడు. భారత ప్రధానిని టెర్రరిస్ట్ తో పోల్చినటువంటి మరి మూర్ఖుడు అతను. కాబట్టి అలాంటి వ్యక్తిని మరి రేవంత్ రెడ్డి గారు కలవాలనుకున్నారా, ఎందుకు కలవాలనుకున్నారో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.